అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వెలుపల నిర్మించే అన్ని చిత్రాలపై 100% టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. ఇతర దేశాలు అమెరికా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని దెబ్బతీశాయని ట్రంప్ ఆరోపించారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ మధ్య కాలంలో అమెరికాలో భారతీయ సినిమాలు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇండియన్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని 100% టారిఫ్లు విధించినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు సినిమాలపై పడ్డారు. అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పిల్లాడి నుంచి మిఠాయి దొంగిలించినట్టుగా ఇతర దేశాలు తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని దొంగిలించాయంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అసమర్థత వల్ల ఈ సమస్య తలెత్తిందని, దీర్ఘకాలిక సమస్యను 100% సుంకాలతో పరిష్కరించి అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలుపుతామని ట్రంప్ అన్నారు. ఈ ఏడాది మేలోనూ ట్రంప్ సినిమా ఇండస్ట్రీపై టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మరోసారి ట్రంప్ సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తామంటూ పోస్ట్ చేశారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమలవుతుందని చెప్పినప్పటికీ ఎలా విధిస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ట్రంప్ ఈ మూవీ టారిఫ్ గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్కి గురిచేస్తుంది. అమెరికాలో గత కొన్నేళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టాలను ఎదుర్కొంటోంది. కానీ ఈ ఏడాది డొమెస్టిక్ రెవెన్యూస్ 15.8% పెరిగాయి. అయితే 2019తో పోలిస్తే 31% తక్కువ. హాలీవుడ్ డయింగ్ వెరీ ఫాస్ట్ అని ట్రంప్ తెలిపారు. ఇతర దేశాల ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వల్ల ప్రొడక్షన్ వెళ్లిపోతోందని ట్రంప్ అన్నారు. బాక్సాఫీస్ సేల్స్ లేదా ప్రొడక్షన్ బడ్జెట్ ఆధారంగా టారిఫ్ క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ ఆధారంగా అయితే చాలా చిత్రాలు ప్రాఫిట్ లేకుండా పోతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సినిమాలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ సర్వీస్లోకి వస్తాయని, కానీ గూడ్స్లోకి రావు. దీంతో టారిఫ్లను అమలు చేయడం కష్టంగా మారే అవకాశం ఉంది. మోడర్న్ సినిమాలు వివిధ దేశాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. అంతేకాక ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఓవర్సీస్ లో జరుగుతున్నాయి. దీంతో విదేశీ క్లాసిఫికేషన్ అనేది కష్టంగా మారనుంది. అయితే సర్వీసులపై రెగ్యులేషన్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వంటి నాన్ టారిఫ్ బారియర్స్ ఉంటాయని యుఎస్టీఆర్ వెల్లడించింది. భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు చిత్రాలు అమెరికా మార్కెట్లో భారీ వసూళ్లు చేస్తున్నాయి. రఘుపతి వెంకయ్య కమిషన్ ప్రకారం భారతీయ సినిమా ఎగుమతులు $1 బిలియన్ పైగా వసూలు చేశాయి. అమెరికాలో తెలుగు చిత్రాలు 50 నుంచి $100 మిలియన్ వసూళ్లు చేస్తాయి. ఈ 100% సుంకం బాక్సాఫీస్ రెవెన్యూపై అయితే వసూళ్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. అయితే దీంతో ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతుంది. తెలుగు చిత్రాలు అమెరికాలో 20% రెవెన్యూ సాధిస్తాయి. ఇప్పుడు ఈ టారిఫ్లు ప్రొడక్షన్ బడ్జెట్పై విధిస్తే సినిమాలు ఇండియాలో షూటింగ్ చేసినప్పటికీ కో ప్రొడక్షన్లు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా తెలుగు చిత్రాలు RRR, పుష్ప వంటివి అమెరికాలో భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇక నాస్కామ్ ప్రకారం భారతీయ సినిమా అమెరికా మార్కెట్లో $200 మిలియన్ ఎగుమతులున్నాయి. అయితే ఈ టారిఫ్లు దాన్ని 50% తగ్గించే అవకాశం ఉంది. ఈ టారిఫ్లు భారతీయ ఫిల్మ్ ఎక్స్పోర్ట్ను దెబ్బతీయనున్నాయి. మరోవైపు అమెరికాలో తెలుగు సినిమాల రిలీజుల సందర్భంగా ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. దీంతో అక్కడి స్థానికులు తమ కల్చర్ను దెబ్బతీస్తున్నారని విమర్శిస్తున్నారు. అంతేకాక ట్రంప్ టారిఫ్లు కరెక్టే అని వాదిస్తున్నారు. సినిమాలపై టారిఫ్లు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన హాలీవుడ్ని షాక్కు గురిచేసింది. ఇదే జరిగితే అమెరికాలో సినిమా టికెట్ ధరలు పెరగడంతో పాటు ప్రొడక్షన్ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ టారిఫ్లు భారతీయ ఫిల్మ్ ఎక్స్పోర్ట్స్ను 20 నుంచి 30% తగ్గించే అవకాశం ఉంది. అయితే ఈ టారిఫ్లు ఎప్పటి నుంచి ఎలా విధిస్తారు అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన అనేది రాలేదు. అయితే హాలీవుడ్ను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమపై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయం సినీ పరిశ్రమపై ఏ స్థాయిలో పడుతుందో తెలియాలంటే దీనికి సంబంధించి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడి టారిఫ్ నిర్ణయం వేళ అమెరికా మార్కెట్లో నెట్ఫ్లిక్స్ షేరు విలువ 1.5% మేర పతనమైంది.